అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిడ్స్ హోమ్. మళ్ళీ మన ఛానల్‌కి పసుపు, కుంకుమ అనేది రీస్టాక్ చేశానండి. అది ఈరోజే ఆడించి తీసుకొని వచ్చాననమాట. పసుపు, కుంకుమ ఆడించడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదైపోయిందండి. మన షాపుల్లోనే కొనుక్కుంటున్నాం. అయితే షాపుల్లో కొనుక్కునే పసుపు, కుంకుమలో కెమికల్స్ యాడ్ చేయడం, అలాగే వాళ్ళు లాభం కోసం బియ్యపు పిండి, మైదా పిండి అనేది యాడ్ చేస్తున్నారనమాట. దానివల్ల త్వరగా పురుగు పట్టేస్తుంది మనకి. కానీ నేనైతే మాత్రం ఉట్టి పసుపు కొమ్ముల్ని తీసుకొనొచ్చి శుభ్రం చేసి మన పాత పద్ధతిలో పసుపుని ఆడించి, అలాగే కుంకుమను కూడా కుంకుమ రాళ్ళు ఉపయోగించి ఆడించి మీకు అందిస్తున్నానండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ గానీ, ఎలాంటి ఇంకా మిగతా ఏం ఇంగ్రీడియెంట్స్ నేను యాడ్ చేయట్లేదు. ఈ పసుపుని మీరు నిరభ్యంతరంగా వంటల్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. అలాగే కుంకుమ కూడా చాలా బావుంటుంది. చాలామంది కొనుక్కొని మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు. అందుకని మళ్ళీ నేను రీస్టాక్ చేయవలసి వస్తుందనమాట. అక్క స్మెల్లే ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అలాగే మనం పూజ చేసినా మనకి ఒక మంచి ఫీల్ అనేది ఉందని చెప్పి చాలామంది కమెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తున్నారు. ఇక నేను ఎప్పుడు కూడా పసుపు ఆడించినా ఒక మంచి రోజు చూసి పసుపు కొమ్మలు తీసుకొస్తానండి. తీసుకొని వచ్చి నేను మా అమ్మగారు వెళ్ళి తీసుకొస్తాము. నేను మా అమ్మగారు వెళ్ళి ఆడించి తీసుకొస్తామనమాట. ఇక ఇక్కడైతే ముందు పసుపు ఆడిన తర్వాత మళ్ళీ కుంకుమ రాళ్ళు కలుపుతున్నారనమాట ఇతను. కలిపి కుంకుమ ఆడిస్తారు. ఈ రోజుల్లో పసుపు ఆడించే మిల్లులు, కుంకుమ ఆడించే మిల్లులు చాలా అరుదుగా ఉన్నాయండి. మేము దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ ట్రావెల్ చేసి బైక్ మీద వెళ్ళి నేను ఆడించుకొస్తాను. అది కూడా ఉదయం 10 లోపల వెళ్తేనే వాళ్ళు ఆడుతారు. లేకపోతే అప్పుడు కూడా ఆడరు. ఎందుకంటే పసుపు, కుంకుమ అనేది టైం టేకింగ్ అనమాట. ఎక్కువ సేపు పడుతుంది. 1 కేజీ పసుపు, 1 కేజీ కుంకుమ ఆడాలంటే మనకు దగ్గర ఒక 2 అవర్స్ అయినా పడుతుందండి. అందుకని ఇక తర్వాత ఇప్పుడు చాలామంది 108 గవ్వలు, 108 తామర గింజలు, 108 గురువింద గింజలు, అలాగే ఇవన్నీ కొనడం అనేది కొంచెం కష్టమైన పనక్క అని అనుకుని ఉంటారు కొంతమంది. ఇవన్నీ కొనడం అంటే కొంచెం కష్టం కాబట్టి నేను ఈ విధంగా ఒక బాక్స్ అనేది రెడీ చేశానండి. ఇందులో మనకి 11 లక్ష్మీ గవ్వలు, అలాగే 11 గోమతి చక్రాలు, అలాగే ఒక శ్రీఫలం వస్తుంది, అలాగే 11 తామర గింజలు, అలాగే ఎరుపు గురువింద గింజలు ఒక 11 అనేవి వేసాను. అలాగే ఒక రాగి కాయిన్. ఇవన్నీ మనకి ఒక బాక్స్ కింద అనేది నేను ప్రిపేర్ చేశానండి. ఇవి కూడా లిమిటెడ్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే 3 రకాల చిట్టి గాజులండి. అంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు, ఒక్కొక్కటి 40 వస్తాయి అనమాట. 40 మొత్తం 120 గాజులండి ఇవి చిట్టి గాజులు. ఇవి కూడా నేను ఒక బాక్స్ రూపంలో అనేది మీకు అందిస్తున్నాను. ఇవి కూడా లిమిటెడ్గానే ఉన్నాయండి. ఇవే కాకుండా ఇంకొన్ని ఐటమ్స్ అయితే మనకు వచ్చాయండి. ఇవి వారాహిదేవి పూజా విధానం అని చెప్పేసి బుక్స్ అనమాట. ఇందులో వారాహి పూజ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బుక్ అనేది మనకి ఆషాఢ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారి పూజలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు గనక నాకు చెప్తే మీరు నాకు సజెస్ట్ చేయండి. ఏంటి అంటే ఆషాఢ గుప్త నవరాత్రుల వారాహి పూజ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అది కూడా ఉగాది కిట్టు, మహాశివరాత్రి కిట్టు ఎలాగైతే అందించారో ఆ విధంగా అందజేయండి అంటే నేను వారాహి అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసి ఒక కిట్ రూపంలో అనేది మీకు అందజేస్తానండి. ఇవి కూడా లిమిటెడ్ బుక్సే ఉన్నాయి. ఇక తర్వాత గృహలక్ష్మి దేవి ఫోటో అండి ఇది. అదైతే మనకి చక్కగా ఫ్రేమ్తో వచ్చింది. ఇది లామినేషన్ అండి, మిర్రర్ కాదు. ఇది మనకి సింహద్వారం లోపల వైపు మనం పైన పెట్టుకోవాలన్నమాట. అంటే మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి చక్కగా గోమాతలతోటి అలాగే బంగారు కలసంతో మన ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టు ఉండే ఫోటో అండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి మన ఇంట్లో గృహప్రవేశం చేస్తుందని చెప్తారు. దీని యొక్క పూజ వీడియో అంతా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇవి కూడా లిమిటెడ్గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక తర్వాత సంకష్టార చతుర్థి పూజ బుక్స్ అండి ఇవి నేను త్వరలో సంకష్టార చతుర్థి పూజ కిట్ అని చెప్పి నేను ఒకటి అనేది పెట్టబోతున్నాను. ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అనేది నేను ఆ కిట్ అనేది మీకు అందజేస్తాను. ఇది సంకష్టార చతుర్థి వ్రతకల్పం. ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు, అక్క మాకు దొరకట్లేదు అన్నారు కాబట్టి నేను తీసుకొచ్చానండి.
ఇక ఇవి వచ్చేసి కనుదృష్టి గణపతి ఫోటో అనేది మనకు ఉంటుంది. ఆ ఫోటో పెట్టుకోవడం, మేకులు కొట్టడం అనేది ఇప్పుడు కుదరని పని కాబట్టి ఈ విధంగా స్టిక్కర్ అనేది మనం ద్వారమందం బయట పైన అంటించుకోవడం, లేదంటే మన ప్రహారీ గోడకి అలాగే బయట గేట్ దగ్గర అలా అంటించుకుంటే చాలా మంచిదండి. ఈ స్టిక్కర్స్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవండి ఈరోజు వీడియో. మీలో ఎవరికైనా ఏమైనా కావాలనుకున్నా ఇంకా చాలా పూజా సామాగ్రి అనేది మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. ఏమైనా కావాలనుకుంటే నాకు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను. అదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.